చిరంజీవి పవన్ కళ్యాణ్కి ఉన్న ఇమేజ్ ముందు ఈవిడ ఇమేజ్ ఎంత ఓ రకంగా చెప్పాలంటే దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది. ఇంకా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక విభజన ద్రోహిలాగే, విభజన పాపం ఆ పార్టీది అన్నట్టుగానే ఇంకా చూస్తారంటారు ఇప్పటికి. అంటే విభజన కాన్సెప్ట్ని పక్కన పెట్టండి, పార్టీకి ఏముంది ఇప్పుడు అక్కడ? జవసత్వాలు ఉడిగిపోయినటువంటి పార్టీ, దానికి ఉన్నటువంటి బలాలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. 3 వంతులు వైసీపీకి వెళ్ళింది, 1 వంతు తెలుగుదేశానికి వెళ్ళింది. ఏం మిగిలింది ఇప్పుడు అక్కడ? ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకప్పుడు సామాన్య కార్యకర్తలు ఉన్న వాళ్ళకి మంచి పదవులు వచ్చినాయి, కానీ పార్టీ ఎక్కడ ఉంది ఇవాళ రోజున? ఏం చేస్తుంది పార్టీ? కాంపిటీషన్ మెయిన్ స్ట్రీమ్ ఫైట్లో లేదు. అది మెయిన్ స్ట్రీమ్ ఫైట్లోకి వచ్చే పరిస్థితి కూడా తెచ్చుకోవట్లేదు. ఇప్పుడు రఘువీరారెడ్డితో లాస్ట్ అనుకోవాలి, ఇప్పుడు తర్వాత వచ్చినటువంటిది శైలజనాథ, ఇప్పుడు ఎంతవరకు వాళ్ళ శైలజనాథ ఇంకా ఒకసారి మంత్రిగానే చేశారు కాబట్టి కొంచెం తెలిసిన వ్యక్తి, కానీ అంతటి వ్యక్తే ట్రై చేస్తేనే సాధ్యం కాంది. ఇప్పుడు గిడుగు రుద్రరాజు ఏం సాధించి పెట్టగలుగుతాడు ప్రాక్టికల్ గా చెప్పాలంటే? అంటే బేసిక్ గా ఒక ఎజెండా కావాలి. ఒకటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ